ప్రభుత్వానికి సమతా సైనిక్ దళ్ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ జగన్ ఓటమికి ఎస్ఎస్డీ చేసిన ప్రయత్నాలు వివరిస్తూ సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలిటి ఉమామహేశ్వరరావు, కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతమొందించడానికి కలిసికట్టుగా కృషి చేసినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మీద దాడులు చేశారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పథకాలని జగన్ రద్దు చేశాడని, మా పథకాలను చంద్రబాబు వెంటనే పునరుద్ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుధీర్ కుమార్, సెక్రటరీ ఫణీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే హైకోర్టు న్యాయవాదిని ఈరోజు సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ గత కొద్ది కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి అరాచకాల మీద మేము పోరాటం చేస్తున్న సందర్భంగా మాతో పాటు సహకరిస్తూ మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతమొందించడానికి కలిసి కట్టుగా కృషి చేసినటువంటి ఈ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాలకు చెందిన ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. చేశారు ఇలా ప్రతి చోట గన్నవరంలో కానీ, నూజివీడులో కానీ వీళ్ళంతా అక్రమ మైనింగ్ చేసి సగం ప్రభుత్వంలోని ముఖ్యులకు పంపించి సగం నొక్కేయడం జరిగింది. దీని మీద ఇప్పటికీ హైకోర్టులో, ఎన్జీటీలో కేసులు నడుస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా వీటి విచారణ కూడా సిబిఐ, ఈడీకి అప్పచెప్పాల్సింది. ఎందుకంటే ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్, ఈ అమౌంట్ అంతా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్, వీటి మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. వీళ్ళ అక్రమ సంపాదన మీద విచారణ జరగకపోతే ఇలాగే ఈ సంపాదనను ఉపయోగించుకునే ఇప్పుడు ప్రభుత్వాలను కూడా వాళ్ళు పనిచేయకుండా వాళ్ళు వేధించే అవకాశం ఉంది. కోర్టులను కానీ వీటిని తప్పుదో పట్టించి, కాబట్టి వీటి మీద ఖచ్చితంగా ముందుగా ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా తెలుగు ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ని మరొక్కసారి గుర్తు తెచ్చుకునేలాగా విజయాన్ని కైవసం చేసుకున్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రజానేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, కూటమి అభ్యర్థులందరూ కూడా సమతా సైనిక టీం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏదైతే ప్రజలు ఇంత భారీ మెజార్టీలో విజయాన్ని అందించారో చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన ఉంటారని చెప్పేసి ఈ విధంగా పాలన కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏమిటంటే, ఇంత జరిగిన తర్వాత కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు కూడా అసలుకి వాస్తవాలని సహించుకోలేకపోతున్నారు. మేము ఎందుకు ఓడిపోయామో అని నేను అయ్యిచ్చాను ఈయనొచ్చేది చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది కాదు మీరు చేసింది. మా డాక్టర్ సుధాకర్ చచ్చిపోయినప్పుడు మేము ఎంత బాధపడ్డామో, ఎంత ఏడ్చామో అది గుర్తు తెచ్చుకుంటే మీరు ఎందుకు ఓడిపోయారో ఇప్పటికైనా మీకు గుర్తు తెచ్చుకుంటే మీ భవిష్యత్తు మంచిది. మా సుబ్రహ్మణ్యాన్ని